టీజీపీఎస్సీ నిరుద్యోగులతో చర్చలు జరపకుండా, కనీసం నిరుద్యోగుల అనుమానాలేందో నివృత్తి చేయకుండా, నిరుద్యోగుల పైన మళ్ళీ కోర్టుకు పోయింది. సింగిల్ బెంచ్‌కి పోయింది. పై బెంచ్‌కి. పై బెంచ్‌కి పోతే ఈరోజు విచారణ జరిగింది. అసలు ఇప్పుడు సమాజంలో ఉన్న అనేక అనుమానాలు, ఎగ్జామ్ ఎట్లా జరిగింది? పేపర్ ఏమన్నా లీక్ అయిందిరా? లీక్ అయిందా అంటే అమ్మడం అనమాట. పేపర్ అమ్మేసిండ్రా? ఆల్రెడీ ఒక పెద్ద ఆరోపణ వచ్చింది కదా! 3,00,00,000 రూపాయలు ఒక మంత్రి అడిగిండు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కోసం. లేకపోతే ఒకటే సెంటర్‌లో 71 మందో, 73 మందో సెలెక్ట్ అయిపోయారు దీనిలో. అసలు ఎగ్జామ్ రాసిన సంఖ్యకు రిజల్ట్‌కు ఒక 10 మంది సంఖ్య పెరిగిపోయింది. తెలుగు మీడియం స్టూడెంట్స్ దీనిలో 9% మాత్రమే సెలెక్ట్ అయినరు. దీని మీద ప్రభుత్వం ఒక డ్రామా ఆడింది. కొంతమంది తల్లిదండ్రులను పోగేసి అసలు ఎవరైతే కోర్టుకు పోయినరో, ఎవరైతే వాళ్ళ తరపున మాట్లాడుతున్నారో వాళ్ళను అనుమానించే విధంగా, లేకపోతే వాళ్ళేదో కుట్ర చేస్తున్నట్లుగా మాట్లాడించే ప్రయత్నం చేసింది. అన్నీ అయిపోయినాయి. అన్ని దారులు అయిపోయిన తర్వాత హైకోర్టుకు పోయినరు. హైకోర్టులో కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు ఏమైంది? అక్టోబర్ 15వ తేదీకి విచారణ వాయిదా వేసింది. అసలు ఏం జరిగింది దీనిలో? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన నిరుద్యోగులకు ఒక న్యాయం కోసం వాళ్ళు కోర్టుకు పోతే వాళ్ళ మీదనే టీజీపీఎస్సీ అంటే ప్రభుత్వం కోర్టుకు పోయింది. అన్ని విషయాల మీద మాట్లాడదాం మనం. అసలు ప్రభుత్వం ఇంత మంకుతనంతో ఎందుకుంది? ఎందుకు నిరుద్యోగుల విషయంలో ఇంత పట్టుదలతో ఉంది? అన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సమాజానికి చెప్పుదాం. మనం ప్రశ్నించకపోతే పనులు కావు. గవర్నమెంట్ మనం కూడా పొగుడుకుంటూ పోతే ఏ పనులు కావు. ఒక జర్నలిస్ట్గా ఖచ్చితంగా ప్రతిపక్షం కన్నా ఎక్కువ మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం మాట్లాడుతున్న విషయాలు పుచ్చుకుంటున్నాయి కాబట్టి మన మీద దాడి చేస్తున్నారు. మన మీద సోషల్ మీడియాలో అటాక్ చేస్తున్నారు. అందుకే మీ మద్దతు, మీ సపోర్టు ఇవన్నీ కూడా నేను అడుగుతున్నా. ఒకవేళ మనం ప్రశ్నించొద్దు అని ప్రభుత్వం అనుకుంటుంది. మనం ప్రశ్నించొద్దు అనుకుంటే ప్రభుత్వం చేసిన అన్నీ బాగున్నాయి అని చప్పట్లు కొడితే సమాజానికి మేలు జరగదు. కాబట్టి ఒక జర్నలిస్టు ప్రతిపక్షం లాగానే ఉండాలి, ప్రతిపక్షం కన్నా ఎక్కువ పనిచేయాలి. అదైతేనే జర్నలిజం. నేను దాన్నే ఫాలో అవుతా. కాబట్టి మీరు ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కోర్టులో ఏం జరిగింది ఇవాళ? కోర్టు చాలా కీలకమైన కామెంట్ చేసింది. ప్రభుత్వానికి బుద్ధి రావాలి. కోర్టు చేసిన కామెంట్లను చూస్తే ఇంటిగ్రిటీ అనే ఒక పదం వాడింది. ఇంటిగ్రిటీ అంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో ఉందంట. ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ అర్థమైందని మళ్ళీ మాట్లాడతాను నేను దీనిలోనే. మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ వంటి ఏమైనా జరిగినాయా? కోర్టు అడిగిన ప్రశ్నలు ఇవి. కేటీఆర్ అడిగినవో, లేకపోతే నేను అడిగినవో, లేకపోతే ఇంకెవరో కోర్టుకు పోయిన విద్యార్థులు అడిగినవి కాదు. ఇవన్నీ అనుమానాలే ఉన్నాయి. మాల్ ప్రాక్టీస్ జరిగిందంటే అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించినరా? పేపర్ లీక్ వంటికి ఏమైనా జరిగినాయా? హైకోర్టు అనుమానం వ్యక్తం చేసిందట. ప్రశ్న ఇయ్యలే, హైకోర్టుకి అనుమానం వచ్చింది. ఆ రిజల్ట్ కానీ, జరిగిన విచారణ కానీ, ప్రభుత్వం వాదించిన వాదనలు కానీ ఇవన్నీ విన్న తర్వాత వచ్చిన అనుమానాలు, ఇవి హైకోర్టుకు వచ్చిన అనుమానాలు.